ఈనాటి కథాసౌధం మలయాళ జానపద కథ భయస్థులు. సుమారు 200 ఏళ్ల కిందట మలయాళ దేశంలో తాళంగోడు అనే గ్రామంలో పార్వతమ్మ అనే ఒక ఇల్లాలు ఉండేది. ఆమె భర్త రామకుట్టి అనే ఆయన రాజాస్థానంలో ఒక ఉద్యోగి. ఒకసారి అతను ఆస్థానంలోకి వెళ్ళాడంటే తిరిగి ఇంటికి ఎప్పుడు వస్తాడో చెప్పటం కష్టం. ఆ ఉద్యోగమే అటువంటిది. అందుచేత అటువంటప్పుడు ఇంటి దగ్గర పార్వతమ్మ ఒక్కటే కాలం గడపవలసి వచ్చేది. పార్వతమ్మకు సుబ్రహ్మణ్యేశ్వరుడంటే చాలా భక్తి. ఊరు వెలుపల గల సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి పోయి రోజు ఆమె మైమర్చి ప్రార్థన చేసుకునేది. స్వామి సుబ్రహ్మణ్య, దర్శనమిప్పించవా, నేను సమర్పించే ఈ ప్రసాదాలు స్వీకరించవా అని చెప్పి దేవుని భక్తితో మరీ మరీ వేడుకొనేది. ఇలా ఆమె రోజు ప్రార్థించటం గుడిలో పూజారి కనిపెడుతూ ఆమె అమాయకత్వానికి లోపలే నవ్వుకునేవాడు. ఒక రోజున ఆమె మామూలు ప్రకారం ప్రార్థిస్తూ ఉండగా పూజారి విగ్రహం వెనుక దాక్కొని ఉండి, భక్తురాలా, నీ సేవకు మెచ్చాను. ఇవాళ పొద్దుగుంకే సమయానికి నీ కోరిక తీరుస్తాను అని పలికాడు. ఇవి కేవలము ఆ స్వామివారు పలికిన పలుకులే అని నమ్మి పార్వతమ్మ చాలా సంతోషించి వెంటనే ఇంటికి చేరుకొని భక్తి కొద్దీ ఇల్లు శుభ్రం చేసుకుని పంచభక్ష పరమాన్నాలు తయారు చేసి స్వామి కోసం వేచి ఉన్నది. అంతలో సాయంకాలం అయ్యేసరికి ఒక భిక్షకుడు, వాళ్ళనే ఆ దేశంలో పండారం అంటారు, జై సుబ్రహ్మణ్య అంటూ వచ్చాడు. అతనిని చూడగానే పార్వతమ్మ స్వామి ఈ రూపంలోనే వచ్చాడు అనుకుని, రండి స్వామి రండి, ఈ దీనురాలి ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటూ పిలిచింది. వాడు ఆశ్చర్యపోయాడు. నేను భిక్షకుణ్ణి అన్నాడు. ఎంత చెప్పినా ఆమె వినక నిర్బంధించేసరికి గత్యంతరం లేక వాడు లోపలికి వెళ్ళాడు. ఆ భిక్షకుణ్ణి పీట వేసి కూర్చోబెట్టి చక్కగా భిక్ష చేసింది పార్వతమ్మ. దొరికింది చాలనని వాడు బాగా ఆరగించాడు. అయితే ఎవరైనా వచ్చి ఈ స్థితిలో ఉన్న తనను చూస్తే ప్రమాదమని ఒక వంక భయపడుతూనే వాడు తృప్తిగా భోజనం పూర్తి చేశాడు. భిక్షకుడు భోజనం చేస్తున్నంతసేపు ఆమె భక్తి కొద్దీ గానం చేసింది. అంతలో పొద్దు గుంకటం చూసి పార్వతమ్మ దీపారాధన చేసింది. అప్పుడు ఓ నా భక్తురాలా, తలుపు తీయి అనే పిలుపు వినపడింది. ఆమె తలుపు తెరిచి చూడగా విభూతి రేఖలు ధరించిన గుడి పూజారి ప్రత్యక్షమయ్యాడు. ఓహో, ఇప్పుడు వచ్చిన ఈయనే నిజంగా స్వామి, ఇంతకుముందు వచ్చినది బిచ్చగాడే అనుకొని పండారాన్ని చీకటిగా ఉండే అటకపైన దాక్కోబెట్టింది పార్వతమ్మ. పూజారిని ఎంతో భక్తితో లోపలికి పిలుచుకొచ్చి అతనికి సమస్తమైన ఉపచారాలు చేసి సత్కరించింది. ఇప్పుడు కూడా ఈ స్వామి మెచ్చుకోవాలని ఆమె భక్తితో గానం చేసింది కూడా. ఆ సమయాన బయట గుర్రం వచ్చే శబ్దం వినిపించింది. చూస్తే ఆ గుర్రం మీద దిగినవాడు ఆమె భర్తే. వెంటనే ఆమె పూజారి దేవుడికి నమస్కరించి, స్వామి, నా భర్తకు దేవుడంటే విశ్వాసం లేదు, పైగా చాలా కోపిష్టి. వారు శాంతించే వరకు మీరు కాస్త అటక మీద ఉండండి అంటూ అతన్ని కూడా దాక్కోబెట్టింది. ఎటు పారిపోదామన్నా దారి తెన్ను కనపడక పూజారి కూడా అటక ఎక్కి ఒక పక్కన పడుకున్నాడు. పండారానికి కడుపు నిండింది కనుక ఇట్టే నిద్ర పట్టేసింది. వాడు మరొక మూల ఉండటం చేత పూజారి వచ్చిన సంగతి వాడికి తెలియదు. మరి కొంచెం సేపటికి పూజారి కూడా నిద్ర పట్టేసింది. పార్వతమ్మ భర్త భోజనం చేస్తూ, ఇదంతా ఏమిటి ఈ అట్టహాసం అని అడిగాడు. అందుకామె, మీరు ఇవాళ వస్తారని నాకు రాత్రి కల వచ్చింది, అందుకనే ఇవన్నీ చేశాను అని సర్ది చెప్పింది. అతడు సంతోషించి విశ్రాంతి తీసుకుని వెంటనే పడుకున్నాడు. అర్ధరాత్రి అయ్యింది. పొట్ట నిండా అపూర్వమైన భక్ష్యాలు పట్టించిన పండారానికి దాహం వేసింది. మంచినీళ్ళు మంచినీళ్ళు అని పెద్దగా అరిచాడు. ఈ అరుపు చెవినపడి పార్వతమ్మ భర్తకు మెలకు వచ్చి ఏమిటది అని అడిగాడు. అందుకామె, మనం మరి పితృదేవతలకు చేయవలసిన కర్మలు ఆచరించడం లేదు కదా, అందుకనే వాళ్ళు 2 రోజులుగా ఇలా ప్రత్యక్షమవుతున్నారు అని యుక్తిగా సమాధానం చెప్పింది. అప్పుడు రామకుట్టి చేతులు జోడించి పైకి చూస్తూ, ఓ పెద్దలారా, ఇటుపైన మీకు జరపవలసిన కర్మకాండాలన్నీ యథావిధిగా తప్పక జరిపిస్తాం, మన్నించండి అంటూ ప్రార్థించాడు. అక్కడ పండారానికి గొంతు ఎండుకుపోవటం చేత నీళ్ళు నీళ్ళు అని మళ్ళీ అరిచాడు. పార్వతమ్మ అప్పుడు అటక వైపు తిరిగి,
ఓ దైవమా, తూర్పు దిక్కున టెంకాయ ఉన్నది, అక్కడనే రుబ్బురాయి కూడా ఉన్నది, దానితో కాయ కొట్టుకొని ఆ నీళ్లు తాగి శాంతించు అన్నది ప్రాధేయపడుతూ. ఆ మాటలోని అర్థాన్ని గ్రహించిన పండారం అటక మీద తూర్పు దిక్కును వెతకగా చెప్పినట్టుగానే టెంకాయ దొరికింది. తరువాత రాయి కోసం వెతికేసరికి పండుకొని ఉన్న పూజారి గుండు ఆ చీకటిలో చేతికి తగిలింది. అదే రాయి అనుకుని పండారం వెంటనే టెంకాయను దానిమీద కొట్టాడు. తల చితికేసరికి అయ్యో అయ్యో అంటూ పూజారి గోల పెట్టాడు. ఏమీ తెలియక ఆ చీకటిలో కంగారుతో తడుములాడేసరికి అతనికి పండారం చెయ్యి దొరికింది. ఇద్దరూ కలియబడ్డారు. కింద ఉన్న రామకుట్టి గోల విని భయపడ్డాడు. పార్వతమ్మ హడలిపోతూ, అయ్యో, దేవతలకి ఇవాళ ఉగ్రం వచ్చేసినట్టుంది. రోజు మీరు వచ్చే వరకు శాంతంగా ఉండండి అని వేడుకుంటే అలానే ఉండేవాళ్ళు. ఇవాళ మీరు వచ్చారని తెలిసి కాబోలు వాళ్ళ ఆగ్రహం చెందినట్టుంది అని చెప్పింది. అంతలో అటకపై నుంచి వాళ్ళిద్దరు ధబీమని కింద పట్టడం చూసిన రామకుట్టి హడలుకొంటూ వెంటనే గుర్రం ఎక్కి ఉడాయించాడు. ఆ తొందరలోనూ కంగారులోనూ అతను కంచీతో గుర్రాన్ని కొడుతూ ఉంటే కంచీ కొన అతనికే వీపు మీద తగులుతూ వచ్చింది. ఇది చూసి ఆ దేవతలే తనను వెంటాడుతున్నారనుకొని, బాబూ, నన్ను విడిచిపెట్టండి, మీకు ఏటా చేయవలసిన కర్మలన్నీ చేస్తా అని బతిమాలాడుకుంటూ పోసాగాడు. ఈ అదనులో పండారము పూజారి వాళ్ల దారిని వారు వెళ్ళిపోయారు. ఏం చేయగలదు పాపం పార్వతమ్మ. నమ్మిన దేవుళ్ల లీలలకు విస్తుపోయింది. ఆమె భక్తి చివరికి ఇలా ఫలించింది.